మహారాష్ట్ర, కర్ణాటక సహా ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా నది జలకళను సంతరించుకుంది. వరద నీటితో పోటెత్తుతుంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని అందుకుంది. దీనితో 10 గేట్లను ఎత్తేశారు అధికారులు. వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల గేట్ను ఎత్తివేయడం ఈ సీజన్లో ఇది రెండోసారి. దీని ప్రభావం నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్పై భారీగా పడుతుంది. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. ఈ భారీ రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణా నదికి వరద పోటుకు గురయ్యాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర సైతం పొంగి పొర్లుతున్నాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బేలగావి, హావేరి, విజయపూర, బగల్కోటె, కాలబురగి, బళ్ళారి వంటి జిల్లాలలో అతి భారీగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే. అటు మహారాష్ట్రలోనూ కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాలలో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఫలితంగా కృష్ణ నది ఉరకలేస్తుంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. అలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టాన్ని చేరుకున్నాయి. దీనితో కొద్ది రోజుల కిందటే వాటి గేట్లను ఎత్తేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. 1,00,000కు పైగా క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీని ప్రభావం తెలంగాణపై పడింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ క్రమంగా నిండిపోతుంది. ప్రస్తుతం 60,587 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. ఇదే తాకిడి మున్ముందు కూడా కొనసాగితే 3-4 రోజుల్లో ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్లను చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంది. 216 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది జలాశయానికి. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోలేదు. సుమారు 90 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.